హాయ్ నమస్తే, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్. నేను మీ శ్రీ వెంకట్ సార్. ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు అత్యంత ప్రధానమైనటువంటిగా మనము చెప్పొచ్చు. ఎందుకంటే హాస్టల్ వార్డెన్కి సంబంధించినటువంటి వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ అనేటువంటివి మనకు ఇంకొక ఉద్యోగానికి సంబంధించి మనకు రావట్లేదనే చెప్పొచ్చు అనమాట. అంటే ఈ యొక్క హాస్టల్ వార్డెన్ అనేటువంటి అంశం ఏదైతే ఉందో, హాస్టల్ వార్డెన్కి సంబంధించి అనేకమైనటువంటి సందేహాలను అభ్యర్థులు మనకు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఖచ్చితంగా ఆ యొక్క సందేహాలకు ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అభ్యర్థులు ఎక్కువగా అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏమిటి అంటే, నెంబర్ 1 మనం చూసినట్లయితే చూడమ్మా, కొంతమంది అభ్యర్థులు కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, సార్ మీరు అంతకుముందు చేసినటువంటి వీడియోలో బీఎడ్ చేసినటువంటి అభ్యర్థులు చాలా తక్కువగా ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు సార్, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటున్నారు అనమాట. అయితే నా ఉద్దేశం ప్రకారము బీఎడ్ చేసిన వాళ్ళు తక్కువ అని నేను అన్నానంటే మీరు తక్కువగా ఉన్నారని కాదు. బీఎడ్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎక్కువ మందే ఉన్నారు. అయితే జనరల్ డిగ్రీతో పోల్చుకుంటే, అంటే డిగ్రీ చేసినటువంటి అభ్యర్థుల నోటిఫికేషన్తో పోల్చుకుంటే బీఎడ్ ద్వారా వచ్చేటువంటి అభ్యర్థుల యొక్క ఆ యొక్క సంఖ్య అనేటువంటిది తక్కువే కదా. అంటే ఎగ్జాంపుల్, ఒక గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్తో పోల్చుకుంటే బీఎడ్ క్వాలిఫికేషన్తో వస్తున్నటువంటి అభ్యర్థుల యొక్క ఏ అయితే ఆ యొక్క అప్లికేషన్స్ ఉన్నాయో అవి తక్కువే కదా. అంటే ఆ ఉద్దేశంతో మనము తక్కువ అని చెప్పాను తప్ప బీఎడ్ చేసిన వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. అయితే ఈ బీఎడ్ చేసిన వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం అనేటువంటి అంశంతో నేను ఆ మాటను ఉపయోగించడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే, ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి సార్ అని చెప్పేసి అడుగుతున్నారనమాట. అంటే ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి మనం క్లియర్గా చెప్పలేమండి ఇప్పుడే. ఎందుకంటే నోటిఫికేషన్లో మాత్రమే వాటిని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ పోస్టులు ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేటువంటి అంశము మనం నోటిఫికేషన్ వచ్చిన తరువాత మాత్రమే చూడగలం. అంతవరకు మనకు తెలిసేటువంటి అవకాశం లేదు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇంకేం ప్రశ్నలు అడుగుతున్నారు ఇక్కడ అంటే, సార్ సోషియాలజీ అదేవిధంగా తెలుగు పండిట్, హిందీ పండిట్ చేసిన వాళ్ళు ఈ హాస్టల్ వార్డెన్ పోస్టులకు ఎలిజిబుల్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఈ యొక్క అంశాన్ని కూడా మనము చూడాలి. చూడమ్మా, సోషియాలజీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సోషియాలజీ అదేవిధంగా తెలుగు పండిట్టు, ఓకే, అదేవిధంగా హిందీ పండిట్టు, ఈ అభ్యర్థులు అదేవిధంగా డిఎడ్ అభ్యర్థులు కూడా ఈ డిఎడ్ అభ్యర్థులు కూడా అడుగుతా ఉన్నారు. ఏమని, సార్ సోషియాలజీ చేసినటువంటి వ్యక్తులు మేము ఎలిజిబుల్లా అని చెప్పేసి అడుగుతున్నారు. అదేవిధంగా టీపీటీ అంటే తెలుగు పండిట్ చేసినటువంటి వ్యక్తులు, హిందీ పండిట్ చేసినటువంటి వ్యక్తులు, డిఎడ్ చేసినటువంటి అభ్యర్థులు మనకు హాస్టల్ వార్డెన్ పోస్టులకు ఎలిజిబుల్లా అంటే ఎలిజిబుల్ కాదు అనే చెప్పాలి. అంటే అక్కడ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం మనం చూసినట్లయితే నోటిఫికేషన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నోటిఫికేషన్ అంతకుముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఒకసారి మీరు చూడండి. ఒకసారి అంతకుముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఏమని, గ్రాడ్యుయేషన్ విత్ బిఈడి అని చెప్పేసి అంటా ఉన్నాడు. చాలా ఇంపార్టెంట్ ఇది, గ్రాడ్యుయేషన్ విత్ బిఈడి అని చెప్పేసి అంటున్నాడు. అర్థమవుతుందా? ఎస్, బీఎడ్కి ఈక్వల్ క్వాలిఫికేషన్ అంటున్నాడు. అంటే ఈక్వల్ అంటే బీఎడ్కి ఈక్వల్ క్వాలిఫికేషన్ అంటే ఎగ్జాంపుల్ ఏమని చెప్పొచ్చు అంటే ఎంఏ ఎడ్యుకేషన్ అని అర్థమవుతుందా? అంటే ఎడ్యుకేషన్లో ఎంఏ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్, లేదా ఖచ్చితంగా ఏముండాలా, బీఎడ్ అనేటువంటిది ఉండాలా. అర్థమవుతుందండి? ఈ గ్రాడ్యుయేషన్ అనేటువంటిది, బీఈడి అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. సోషియాలజీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఎప్పుడు ఎలిజిబుల్ అవుతారు ఒకవేళ అంటే, నీ డిగ్రీలో, అని అర్థమవుతుందా, నీ డిగ్రీలో నువ్వు చేసినటువంటి డిగ్రీలో సోషియాలజీ ఉంటే, నువ్వు చేసినటువంటి డిగ్రీలో సోషల్ వర్క్ ఉంటే, ఓకేనండి, ఆ డిగ్రీతో పాటు ప్లస్ ఏం కావాలా, బీఎడ్ కావాలి, ఖచ్చితంగా కావాలి. బీఎడ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఓకేనా. అయితే ఈ సోషియాలజీ చేసి బీఎడ్ చేయకపోతే వాళ్ళు ఎలిజిబుల్ అనేటువంటిది కాదు. ఈ యొక్క అంశాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క తెలుగు పండిట్ కానీ అదేవిధంగా హిందీ పండిట్ కానీ డిఎడ్ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్పాలి. ఖచ్చితంగా బీఎడ్ ఉండాలి. ఈ బీఎడ్కి సమానమైనటువంటి ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఎంఏ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉన్నా సరే,
ఎంఏ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉన్నా సరే నువ్వు ఎలిజిబుల్ అవుతావు. ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకేంటి ముఖ్యమైన అంశం అంటే ఏజ్ లిమిట్ గురించి అడుగుతూ ఉన్నారండి. చాలా ముఖ్యమైన అంశం ఏజ్ లిమిట్. ఈ ఏజ్ అనేటువంటిది ఎంత ఉండాలి సార్? అంతకుముందు మనకు ఈ 42 ఇయర్స్ ఉంది సార్, 42 ఇయర్స్ ఉంది సార్. దీన్ని తెలంగాణలో అయితే 46 ఇచ్చారు సార్. మనకు కూడా 46 ఇస్తారా? మనకు కూడా 46 ఇస్తారా అనేటువంటిది అది గవర్నమెంట్ని బట్టి ఆధారపడి, ఏపీపీఎస్సిని బట్టి ఆధారపడి ఉంటుంది. చాలా ముఖ్యమైన అంశము. యాజ్ పర్ రూల్ ప్రకారం మనం చూసినట్లయితే చూడమ్మా, యాజ్ పర్ రూల్ ప్రకారం మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ జీవో నెంబర్ 396 396 ప్రకారము 42 సంవత్సరాలే మనకు ఏజ్ లిమిట్ ఇచ్చాడు. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలే. ఇది గత నోటిఫికేషన్లో ఉన్నటువంటి అంశం, గుర్తుపెట్టుకోండి. ప్రతి సంవత్సరం కూడా నవంబర్లో ఇది అప్డేట్ అవుతుంటుంది. జియో అనేటువంటిది అప్డేట్ అవుతూ ఉంటుంది. జియో అనేటువంటి రెన్యువల్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఏపీపీఎస్సి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో, అంటే త్వరలో ఈ హాస్టల్ వార్డెన్ సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఒకవేళ 46 చేస్తే అప్పుడు చూద్దాం. కానీ ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రం 18 నుంచి 42 సంవత్సరాలే. ఓకేనండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకేం అడుగుతున్నారు సార్ ఇక్కడ అంటే చూడమ్మా, చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయం. ఏం అడుగుతున్నాడంటే ఈ పోస్ట్ అనేటువంటిది గెజిటెడా నాన్ గెజిటెడా? ఈ పోస్ట్ అనేది గెజిటెడా నాన్ గెజిటెడా? గ్రేడ్ 2 హాస్టల్ వార్డెన్ చూడమ్మా, గ్రేడ్ 2 హాస్టల్ వార్డెన్ అనేటువంటిది, గ్రేడ్ 2 హాస్టల్ వార్డెన్ అనేటువంటిది నాన్ గెజిటెడ్ పోస్ట్ అని చెప్పాలి, గెజిటెడ్ పోస్ట్ కాదు. గ్రేడ్ 1 అయితే నువ్వు గెజిటెడ్ అవుతావు. అదేవిధంగా అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అయినా లేదా అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అయినా గెజిటెడ్ పోస్టే. గ్రేడ్ 1 అయినా కూడా గెజిటెడ్ పోస్టే. గ్రేడ్ 2 అనేటువంటిది గెజిటెడ్ పోస్ట్ కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అయితే ఈక్వల్ టు స్కూల్ అసిస్టెంట్ యొక్క శాలరీ అనేటువంటిది నీకు వస్తుంది. ఈక్వల్ టు స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ అనేటువంటిది నీకు వస్తుంది. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకేంటి ఇక్కడ, ఈ పోస్ట్ అనేది జోనలా డిస్టిక్కా? ఇది జోనల్ వైజా హాస్టల్ గ్రేడ్ 2 అనేటువంటిది, హాస్టల్ వార్డెన్ గ్రేడ్ 2 అనేటువంటిది జోనలా లేదా డిస్టిక్ వైడా అంటే మనకు గత ఇచ్చినటువంటి 2016-17లో ఇచ్చినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో, ఈ 2016-17లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారము జిల్లానే ప్రామాణికంగా తీసుకున్నారు. దేని ప్రామాణికంగా తీసుకున్నారు అని చెప్తున్నాం? జిల్లానే ప్రామాణికంగా తీసుకున్నారు. అయితే జోనల్ లెవెల్లో ఈసారి పెట్టే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. అది నిజం కాదు. అర్థమైతే? అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఇది జిల్లా వారీగా రిక్రూట్ చేసే అవకాశం ఉంది. జోనల్ వైజ్ చేస్తారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ అది వచ్చేంత వరకు మనం నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడైతే మాత్రం జిల్లానే ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సార్, హాస్టల్ వార్డెన్కి టెట్ అనేటువంటిది క్వాలిఫై ఉండాలా? అవసరం లేదు. నీకు టెట్ మార్కులతో కానీ ఈ టెట్ క్వాలిఫికేషన్తో కానీ నీకు ఎలాంటి సంబంధం అనేటువంటిది లేదు. నువ్వు బీఎడ్ చేసి ఉంటే చాలు. డిగ్రీతో పాటుగా ఏం చేసి ఉండాలమ్మా? బీఎడ్ అనేటువంటిది చేసి ఉండాలి. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ ఉందా సార్? ఇది కూడా ఇంపార్టెంటే. నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఉందా? ఎస్, ఉంది. నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం అనేది ఉంది. ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ ఇంకేంటి ఇంపార్టెంట్ చూడమ్మా, ఇది అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్నలు. కాబట్టి ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ చేయడం కోసం మాత్రమే మనము ఈ యొక్క వీడియో అనేటువంటిది చేయడం జరిగింది. ఇంకా చాలామంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి అంశం ఏంటి అంటే, సార్ బుక్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. మనం తయారు చేసినటువంటి బుక్ అనేటువంటిది త్వరలోనే మీ ముందుకు వస్తుంది. అన్ని పబ్లికేషన్ల కంటే కూడా మందే ముందు వస్తుంది. అన్ని పబ్లికేషన్ రిలీజ్ చేసేటువంటి బుక్స్ కంటే ఉత్తమంగానే తీర్చిదిద్దడం అనేటువంటి జరుగుతుంది. అన్ని పుస్తకాలు అనేటువంటివి అన్ని డంప్ చేసి రాస్తే మంది మాత్రం సిలబస్ ఆధారంగా ఖచ్చితంగా నిక్కచ్చిగా సిలబస్ ఆధారంగా చేసుకునే రాయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే అందరికంటే ముందు మీ ముందుకు తీసుకొస్తాం. మంచి పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి కొంచెం
టైం పడుతుంది. మీరు అనుకున్నంత ఎక్కువ టైం అయితే పడదు, కొంచెం టైం పడుతుంది. కొంచెం వెయిట్ చేయండి. అందరికంటే ముందే తీసుకొద్దాం, అందరికంటే మంచి పుస్తకాన్ని తీసుకొద్దాం. ఏదైతే ఈ యొక్క నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగిందో సిలబస్, ఆ సిలబస్ ఆధారంగా ఉన్నటువంటి అంశాలనే బేస్ చేసుకునే మనం పుస్తకాన్ని ముందుకు తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. అయితే అభ్యర్థులు, ఈ వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే బుక్ కావాలనుకుంటున్నారో, ఈ బుక్ కావాలనుకుంటున్నటువంటి అభ్యర్థులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఈ గూగుల్ ఫామ్ లింక్ను క్లిక్ చేసి, ఆ లింక్ని క్లిక్ చేసి ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా ఓపెన్ అయినటువంటి దాంట్లో మీ నేము, అదేవిధంగా మీ ఫోన్ నెంబరు, మీ యొక్క అడ్రస్ను మీరు గాన ఎంటర్ చేసి మాకు పంపించినట్లయితే మీకు బుక్ యొక్క వివరాలు కానీ, ఆ బుక్ సంబంధించిన అంశాలు కానీ డైరెక్ట్గా మీతో కాంటాక్ట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకు సార్ బుక్ అనేటువంటి దాన్ని కొంచెం మీరు వెనక్కు తీసుకెళ్తున్నారు అంటే, దాదాపుగా ఇప్పటి వరకు కూడా మనకు 1000కు పైగా, చూడమ్మా, దాదాపుగా 1000 అర్థమవుతుందండి. ఇప్పుడు ఇంతకుముందు మేము చూసినటువంటి దాని ప్రకారం ఇప్పుడు పెరిగి కూడా ఉండవచ్చు. కాబట్టి దాదాపుగా 1000 మంది ఈ బుక్ సంబంధించి ఈ యొక్క గూగుల్ ఫామ్ అనేటువంటి దాన్ని చేయడం జరిగింది, ఎంటర్ చేశారు. అంటే ఈ 1000 మందికి మనం బుక్స్ అందించాలి. అదేవిధంగా ఈ యొక్క సంఖ్య అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం అనేటువంటిది కూడా ఉంది. కాబట్టి వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని అతి త్వరలో బుక్ని మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులకు మీకు ఏమైనా సందేహాలు ఉంటే మళ్ళీ మీరు ఆ సందేహాలను, ఈ అంశాలన్నింటినీ కూడా మీరు తెలియజేయండి. వాటిని మళ్ళీ ఇంకొక వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఉంటాను. నేను మీ శ్రీ వెంకట్ సార్.